నమస్తే, వెల్కమ్ టు టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆయుర్దాయానికి సంబంధించింది స్వల్పాయువులో సూసైడ్ కేపీ పద్ధతిలో విశ్లేషణ చూద్దాం. ముఖ్యంగా ఈ అల్పాయువుకి 8వ స్థానం సబ్లాడ్తోటి కుజ, శని, బాధక, మారక స్థానాలతోటి సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుంటారు అనేది రూల్ అన్నమాట. అయితే ఈ జాతకుని బర్త్ డీటెయిల్స్ చూద్దాము. ఈ జాతకుడు 7/6/1986 జన్మించడం, 1:35 AM హైదరాబాద్. దానికి ఇతడు జాతక చక్రం ప్రకారంగా అతను మీన లగ్నం అయింది. లగ్నం 12 డిగ్రీల 16కి పడింది. మీన లగ్నం 2లో రాహువు ఉండటం జరిగింది. 3లో చంద్రుడు సూర్యుడు స్థితి, 4లో బుధుడు శుక్రుడు స్థితి, 5లో లేరు ఎవరు, 6 లేరు, 7లో 8లో కేతువు స్థితి, 9లో శని, 10లో కుజుడు, 12లో గురువు స్థితి. ఇది కేపీ ప్రకారం నక్షత్రాలు డిగ్రీల ప్రకారంగా భావస్థితి మారుతుంది. ఇక్కడ దీని ప్రకారంగా చూసుకుంటే చంద్రుడు 2లోకి వస్తాడు డిగ్రీల ప్రకారంగా. 2వ స్థానం 16 డిగ్రీల నుంచి 3 వృషభంలో 15 డిగ్రీల వరకు ఉండటంతో చంద్రుడు 14 డిగ్రీలు ఉండటంతో 2వ స్థానానికి చెందుతాడు స్థితి అయినట్టు లెక్క. సూర్యుడు 22 డిగ్రీలు ఉండటం వల్ల 3వ స్థానంలో స్థితి. 4లో బుధుడు 3వ స్థానానికి రావటం జరిగింది డిగ్రీల ప్రకారంగా. 4వ స్థానంలో శుక్రుడి స్థితి. ఎందుకంటే 3వ స్థానం 15 డిగ్రీలు వృషభం నుంచి 10 డిగ్రీలు మిథునం వరకు ఉండటంతో బుధుడు 8 డిగ్రీలు 10 డిగ్రీల లోపు 8 డిగ్రీలకే ఉండటంతో 3వ స్థానానికి చెందుతాడు. శుక్రుడు 10 డిగ్రీలు దాటి 25 డిగ్రీల దగ్గర ఉండటం మూలంగా 4వ స్థానానికి స్థితి అని తీసుకోవాలి కేపీ పద్ధతిలో. అలాగే కేతువు 8వ స్థానంలో భౌతికంగా కనిపిస్తున్న, రాశి చక్రం ప్రకారం 8వ స్థానం తులలో కనిపిస్తున్న, డిగ్రీల ప్రకారంగా 7వ స్థానానికి స్థితి అవుతాడు. అలాగే శని కూడా 9వ స్థానంలో కనిపిస్తున్న, వృశ్చికంలో లగ్నం ప్రకారం 9లో కనిపిస్తున్న, డిగ్రీల ప్రకారం కేపీ డిగ్రీల ప్రకారంగా చూస్తే 15 డిగ్రీల లోపు ఉన్నాడు కాబట్టి 8వ స్థానానికే చెందుతాడు. అలాగే కుజుడు కూడా 10వ స్థానంలో స్థితి అని చెప్పచ్చు. కుజుడు వీక్ అయి ఉన్నాడు ఇక్కడ. గురుడు 27 డిగ్రీలకు ఉన్నాడు, వీక్ అయి ఉన్నాడు ఇక్కడ, 12లో స్థితి అయ్యాడు. ఇది గ్రహస్థితిలో పరిస్థితి. ఇలా ఉండగా రూల్ ఏంటంటే 8వ స్థానాధిపతి 8వ స్థానం యొక్క సబ్లాడ్ తోటి, అంటే సబ్లాడ్ ఎవరు ఇక్కడ చూసి ఆ సబ్లాడ్కి నక్షత్రాధిపతి, ఆ నక్షత్రాధిపతి వెళ్ళి మళ్ళీ ఏ సబ్లో ఉన్నాడు, ఈ మూడింటిని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవటం జరుగుతుందన్నమాట. ఇక్కడ 8వ స్థానం సబ్లాడు జాతక చక్రం ప్రకారం సబ్లాడు శుక్రుడు అయ్యాడు. శుక్రుడు గురువు నక్షత్రంలో ఉండి గురువు కేతు సబ్బులో ఉండటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ 3 గ్రహాలకి విశ్లేషణ జరిగి ఈ 3 స్థానాల గ్రహాలకి ఒకరికొకరికి సిగ్నిఫికేషన్స్ ఉండి శని కుజుడు కూడా అధికంగా వారికి కూడా సిగ్నిఫికేషన్స్ రావాలి. 8వ స్థానంతో రావాలి, కుజుతోటి రావాలి, శనితోటి రావాలి. అప్పుడే జాతకుడు సూసైడ్ చేసుకోవటం అనేది టెండెన్సీ అనేది వస్తుంది. ఇక్కడ 8వ స్థానాధిపతి శుక్రుడు 3, 8 స్థానాల అధిపతి అయ్యి 4లో స్థితి పొందాడనమాట. 4వ స్థానాధిపతి మిథునంలో స్థితి అయ్యాడు. ఇక్కడ మిథునంలో 4. శుక్రుడు గురు నక్షత్రంలో ఉండటం జరిగింది. ఇక్కడ 25 డిగ్రీలకు ఉండటం వల్ల, గురు నక్షత్రంలో ఉండటం వల్ల, గురువు 12లో స్థితి వల్ల శుక్రుడు 12కు స్ట్రాంగ్ అయ్యాడు. అంటే 8వ స్థానాధిపతి అయ్యి, అంటే ఆయుష్ స్థానాధిపతి అయ్యి 4లో పర్మనెంట్ ప్లేస్లో స్థితి అయ్యి, ఇక్కడ నక్షత్రం ప్రకారం గురు దగ్గరికి రావటం వల్ల 12కి మోక్ష స్థానం, చివరి స్థానం 12కి స్ట్రాంగ్ అయ్యాడు. ఇక్కడ సబ్లాడు ఒక శుక్రుడికే వచ్చేసింది డైరెక్ట్గా రోలు. 3, 8, 4, 12 మొత్తం
వచ్చేసింది. ఇకపోతే గురువు 12లో స్థితి అయ్యి 12కే స్ట్రాంగ్ ఉన్నాడు. ఎందుకంటే గురువు 12లో స్థితి ఉండి తన సొంత నక్షత్రంలోనే ఉన్నందున 12లో స్థితి అయ్యి 12కే స్ట్రాంగ్ ఉన్నాడు. గురువు మీన లగ్నానికి లగ్నాధిపతి అయ్యి 12కే స్ట్రాంగ్ ఉన్నాడు. ఇక్కడ గురువు సిగ్నిఫికేషన్స్ ఎట్లా అంటే 12కి 10కి 1 లగ్నాధిపతి అయ్యి సిగ్నిఫికేషన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ శుక్రుడు కూడా 12వ స్థానానికి స్ట్రాంగ్ ఉన్నాడు, 4లో స్థితి అయ్యాడు, 10లో నక్షత్రాధిపతి భావ నక్షత్రాధిపతి ప్లేస్ 1కి కూడా సిగ్నిఫై అవుతున్నాడు, 3, 8 స్థానాధిపతి అయ్యాడు ఇక్కడ. అయితే మిగతాది కేతువు కేపీ ప్రకారంగా 7లో స్థితి అయ్యి కుజ నక్షత్రంలో ఉన్నందున 10కి స్ట్రాంగ్ అవుతుంది జరిగింది. ఇక్కడ కేతువు 7లో స్థితి అయ్యాడు. కేపీ ప్రకారంగా 7లో స్థితి అయ్యాడు. కేతువు కుజ నక్షత్రంలో ఉండటం వల్ల, కుజుడు 10లో ఉండటం వల్ల కుజుడికి 10కి స్ట్రాంగ్ అయ్యాడు కేతు అనమాట. ఇప్పుడు కేతు ఏ స్థానాలకి సిగ్నిఫై అయ్యాడు అంటే 10వ స్థానానికి స్ట్రాంగ్ అయినందు, కుజుడు నక్షత్రంలో ఉన్నందున 10వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు. 7లో స్థితి అయినందున 7, 2కి స్థితి అయ్యాడు, 9కి కూడా సిగ్నిఫై అయ్యాడు అనమాట. ఇక్కడ తర్వాత శని కూడా ఈ సిగ్నిఫికేషన్స్ శనితోనూ కుజుతోనూ కూడా ఈ స్థానాలతోటి సంబంధం ఏర్పడాలి. శని 8వ స్థానాధిపతి ఆయు స్థానానికి స్ట్రాంగ్ అవుతున్నాడు. ఎందుకు అంటే శని 8లో స్ట్రాంగ్ అయ్యాడు, శుక్ర స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు. శుక్రుడికి ఇక్కడ శుక్రుడికి 8కి స్ట్రాంగ్ అయ్యాడు, 8లోనే ఉన్నాడు. ఇక్కడ శని 8కే బాగా స్ట్రాంగ్ అయ్యాడు ఉన్నాడు. 10, 11కి కూడా అధిపతి అయినందువల్ల ఇక్కడ శనికి డైరెక్ట్గా వచ్చేసింది. 8వ స్థానాధిపతితోనూ 8వ స్థానాధిపతి అయిన శుక్రుడితోనూ కూడా శనికి సిగ్నిఫై వచ్చేసింది. ఇక గురువుకి కూడా శుక్రుని ద్వారా శనికి 12వ స్థానాధిపతి శని కాబట్టి గురువు 12లోనే స్థితి అయ్యాడు కాబట్టి శనికి డైరెక్ట్గా గురువుతోనూ వచ్చింది, శుక్రుడితోనూ వచ్చింది, సిగ్నిఫై అవుతున్నాడు అనమాట. ఆ తర్వాత కుజునితో కూడా సిగ్నిఫై అయి ఉండాలి. రూల్ ప్రకారంగా కుజుడు కూడా శని కుజ గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉండాలి అన్నప్పుడే చేస్తున్నాడు. కుజుడికి కేతువు ద్వారా 10లో సబ్లాడ్ అయిన కుజుడికి కేతువు కుజుడికి 10లో స్ట్రాంగ్ అవ్వటం వల్ల కుజుడికి డైరెక్ట్గా లింక్ వచ్చింది. 10వ స్థానంలో ఉండి కుజుడు 10లో స్థితి ఉన్న వలన ఇక్కడ కుజుడికి, గురువుకి, శనికి, కేతువుకి, శుక్రుడికి ఒకరికొకరికి సంబంధాలు ఏర్పడి రూలు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినందు వలన ఈ జాతకుడు సూసైడ్ చేసుకోవటం జరిగింది. ఇది శుక్రుడు మెయిన్ 4, 8, 12, 3 స్థానాలకి కారకుడయ్యాడు డైరెక్ట్గా. కేతువు 2, 7 మారక బాధక స్థానాల అధిపతికి కేతువు సిగ్నిఫై అయ్యాడు. ఇక్కడ అన్నీ ఈ రూల్ ప్రకారంగా ఈ చక్రంలో అన్నీ రావటం మూలంగా ఇది. ఇంకొక రకంగా చెప్పాలి అంటే కనుక శని తన సమపాల దృష్టితో చంద్రుణ్ణి సూర్యుడిని కూడా చూస్తున్నాడు. ఇక్కడ చంద్రుణ్ణి శని చూడటం వల్ల కూడా మానసికంగా జాతకుడు మానసిక వ్యధతో కూడా ఈ సూసైడ్ చేసుకోవడానికి ఒక కారణం అవుతుంది. ఇక్కడ సిగ్నిఫై డైరెక్ట్గా అవుతున్నాడు 1/7లో. సూర్యుడు చంద్రుడు కలిసి ఉండటం మూలంగా చంద్రుడు ఉచ్చస్థానంలో ఉన్న సూర్యుని అస్తంగతం వల్ల వీక్ అయిపోయాడు. ఈ ఇద్దరు ఒకే డిగ్రీల దగ్గరలో ఉండటం వల్ల అమావాస్య రోజున ఈ జాతకుడు పుట్టడం జరిగింది. ఈ జాతకుడు శనివారం రోజున పుట్టడం జరిగింది. శనివారం మగపిల్లలకి చాలా, అమావాస్య మగపిల్లలకి చాలా అశుభం అని చెప్పచ్చు. ఇంకా రూల్ ప్రకారంగా గురువు మహాదశలో, గురు భుక్తిలో, శుక్ర అంతర్దశలోనే ఈ జాతకుడు సూసైడ్ చేసుకోవటం జరిగింది. ఈ 4వ స్థానంలోనే బుధుడు ప్లేస్మెంట్ స్థితి జరిగింది. బుధుడు కూడా ఆలోచనలకి, విధానానికి కారకుడవుతాడు. ఆ శుక్రునితో కలిసి ఉన్న ఆయుస్థానం అయిన శుక్రుడితో కలిసి ఉన్నందువలన
ఈ జాతకుడికి బుధుడు, శుక్రుడు, కేతువు, గురువు అందరూ కలిసి, శని, కుజ అందరూ కలిసి జాతకుడిని బాధించటం మూలంగా ఆ రోజు 12 జూన్ 2019 సూసైడ్ చేసుకోవటానికి అతనికి దోహదం చేశాయి ఈ గ్రహాల పరిస్థితులు. ఆ రోజు అతని మైండ్ పనిచేయకపోవటం మూలంగా, ఇన్ని గ్రహాల స్థితిగతులు అతన్ని ఇబ్బంది పెట్టడం మూలంగా అతనికి సూసైడ్ టెండెన్సీస్తో ఆ బాధ భరించుకోలేక సూసైడ్ చేసుకోవటం జరిగింది. ఇది విశ్లేషణ. మరొకసారి ఈ జాతక చక్రాన్ని మీరు కూడా పరిశీలించండి. 7/6/1986 1:35 AM హైదరాబాదు. బర్త్ డీటెయిల్స్. రూలు 8వ స్థానం సబ్లాడ్ తోటి, 8వ స్థానం బాధక మారక స్థానాలతోటి సిగ్నిఫికేషన్స్ ఉండి, కుజ శని గ్రహాలతో కూడా సిగ్నిఫికేషన్స్ ఉంటే జాతకుడు సూసైడ్ చేసుకుంటాడు అనే రూల్ని మరొకసారి మీరు కూడా మీ విధానంగా మీరు ప్రాక్టీస్లో తీసుకుని విశ్లేషించ చేయాలని కోరిక. ఇంకొక విధంగా చూసుకుంటే ఏంటంటే 5వ స్థానాధిపతి 5 నక్షత్రాధిపతి బలహీనంగా ఉంటే కూడా 5వ స్థానం బలహీనంగా ఉంది. ఎందుకంటే 5వ స్థానం మీనలగ్నం ప్రకారం 5వ స్థానం చంద్రుడు అయ్యాడు. ఆ చంద్రుడు ఉచ్చస్థానంలో ఉన్న సూర్యుని వల్ల అస్తంగతం పొందటం వల్ల శని సమదృష్టితో శని దృష్టి పడటం వల్ల చాలా వీక్ అయిపోయాడు అనమాట. బలంగా లేడు. ఇక్కడ 5వ స్థానం బలంగా ఉండాలి సూసైడ్కి చేసుకుంటానికి. అలాగే 3వ స్థానం మూడవ స్థానానికి కూడా బలంగా ఉందో లేదో చూడాలి. 3 ధైర్యం అనమాట. మూడవ స్థానమే అదయింది. చంద్రుడు మళ్ళీ అక్కడ చంద్రుడు సూర్యుడే ఉండటం జరిగింది. శుక్రస్థానం అయింది. అది శుక్రుడు 8వ స్థానాధిపతి కూడా అవటం వలన అది కూడా వీక్ అయింది బాగా. తర్వాత 8వ స్థానం డెత్ స్థానం. అలాగే వీటికి కూడా ఇలాగే చూడాలి. ఈ 8వ స్థానాధిపతికి ఆల్రెడీ 4, 8, 12కి 3కి రావటం సిగ్నిఫికై అవ్వటం జరిగింది. దాని ప్రకారంగా 6వ స్థానం అసంతృప్తి. 6వ స్థానం రవి కూడా 3వ స్థానంలోనే స్థితి అయ్యి చంద్రునితోని అది శుక్ర నక్షత్రంలోనే శుక్రుడు స్థానంలోనే 3వ స్థానంలో ఉండి 8, 3 భావోద్భావంతో ప్రకారంగా రావటం వల్ల ఆ స్థానం కూడా అసంతృప్తి. ఈ స్థానం అసంతృప్తి స్థానంగా మిగిలిపోయిందనమాట. ఇన్ని కారణాల వల్ల ఈ ప్రస్తుత దశ భుక్తి అంతరకాలాల యొక్క గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉన్నప్పుడు అట్లా ఆ రోజున సిగ్నిఫికేషన్ టేబుల్ వేసుకుంటే ఈ దశ అంతరకాలాలకు మ్యాచ్ ఖచ్చితంగా అవి తీరుతాయి అన్నమాట. ఈ జాతకుడు ఈ విధంగా పైన మానసిక స్థితి వల్ల ఈ గ్రహాల మానసిక స్థితికి దోహదం చేయటం వల్ల జాతకుడు సూసైడ్ చేసుకొని చనిపోవటం జరిగింది. ఇది మళ్ళీ మీరు ఒకసారి చిన్నగా విశ్లేషణ చేయండి. రూల్ ప్రకారం నేను చెప్పింది అర్థం కాకపోయినా రూల్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రూల్ ప్రకారంగా మ్యాచ్ చేసి చూసుకోండి. ఏమాత్రం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఈజీగా అర్థమయ్యే చార్ట్ ఇది. ఈజీగా సూసైడ్కి టెండెన్సీస్ ఈజీగా మ్యాచ్ చేసే చార్ట్ అనమాట. కేపీ రూల్స్ ప్రకారంగా ఏమాత్రం నక్షత్రాల ప్రకారంగా సిగ్నిఫికేషన్స్ తెలుసుకోవటం జరిగిన వాళ్ళకి ఈజీగా ఈ రూల్ అర్థమవుతుందని మనవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ ఇట్.